టైమ్ UPSCకి ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల IAS ఇన్స్టిట్యూట్ చైతన్యపురి. కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. నెక్స్ట్ ప్రొడ్యూసర్ యూస్ టు కాంటాక్ట్ మీ, నాట్ హిమ్. సార్ మీది ఎప్పుడో వద్ది, మీది ఎప్పుడో వద్ది. మేము రిలీజ్కి 10 రోజుల ముందు కూడా షూటింగ్ చేస్తాము. నా రిలీజ్ డేట్ చూసి మీరు అనుకోండి తప్ప నేనేమి కమిట్ అవ్వను. వై డూ థింక్ తన పెళ్లి కోసం, తను ఇప్పుడు ఇంటర్వ్యూ కోసం జుట్టులు దాడి దాన్ని కట్ చేయకుండా ఇలా ఉన్నారు? ఎప్పుడు ఏం వచ్చేస్తుంది, ఎప్పుడు మనం షూట్కి వెళ్ళాలి అని ఇలాగే వదిలేస్తారు. నేను పెళ్ళికి వెళ్ళి వీళ్ళు కింద కూర్చుంటారు కదా, వంగి అక్షంతలు వేస్తున్నాను. పరిచయం చేశాడు ఈయన, అంటే తెలుసు అన్నట్టుగా ఆమె చూసింది. ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ సార్ అంది. పెళ్లిపేటల మీద ఇదేంటి క్వశ్చన్? వెన్ డూ యూ షో ద ఫేస్ ఆఫ్ మై హస్బెండ్ సార్ అంటే గడ్డం ఎప్పుడు తీస్తా? గడ్డం లేకుండా భర్తను చూడాలనే కోరిక అది నా చేతిలో లేదని చెప్పుంటాడు ఈయన. నేను కనపడగానే ఫస్ట్ క్వశ్చన్ ఆమె అదే సార్. మీరేం ఆన్సర్ ఇచ్చారు? నేను అమ్మ రిలీజ్ డేట్ చూసుకో, అప్పటి వరకు ఇది చెక్ గీతా ఆర్ట్స్ పేజ్ ఫర్ అప్డేట్స్ అని చెప్పుంటారు. మీరు అడిగినప్పుడు ఫస్ట్ ఆయన చెప్పినప్పుడు ఏమయ్యా అన్నారు, ఏంటంటే మనం రిలీజ్ చేస్తాం ఏమన్నాను, కానీ అప్పుడు ఇలాగా చైతన్య ఆవిడ అడిగిందయ్యా మా ఆయన మొహం నేను ఎప్పుడు చూసుకోవచ్చు అని అన్నాను. కమింగ్ బ్యాక్ టు ద మూవీ. కాదు కాదు, ఇందులో మీమ్స్ ఏంటంటే పెళ్లిపేటల మీద నుంచే అరవింద్ గారిని నిలదీసిన. మీరు ఈ డెసిషన్ తీసుకోకుండా ఉండుంటే బాగుండేది అని ఏదైనా ఒక డెసిషన్ గురించి అనుకున్నారు? తీసుకున్న అన్ని డిసిషన్లు కరెక్ట్ అయిన ఏకైక సినిమా అనుకోండి. ఓకే సార్, మీ ఫ్యాన్స్ ఎస్పెషల్లీ మీ ఇద్దరు గురించి, మీ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఈ మూవీ ఎలా ఉండబోతుంది, వాట్ ఈస్ ఇట్ గోయింగ్ టు గివ్ అవే టు ద ఫ్యాన్స్? తను ఇద్దరి కోసం తను చెప్తారు. ఇది ఫస్ట్ అనుకుంటా ఇది ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ అని. సో ప్రేమ పుట్టడానికి అది ఏదైనా ఒక ప్లేస్ కావాలి, ఏదైనా ఒక సిచ్యువేషన్ కావాలి, కౌమార దశలోనో కాలేజీలోనో ఎక్కడైనా ఉంటుంది. బట్ ఇది మేము అనుకున్నప్పుడు ఏంటంటే ఇది ఇంకా ఎటర్నల్ ఇది. సో ఎంత బెంగ ఉంటుందో అంతే భయం ఉంటుంది. సో ఎవరైతే లవ్లో ఉన్నారో, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా, అది బుజ్జితెల్లి అయినా రాజు అయినా, ఎవరైనా కానీ వచ్చి ఈ సినిమా చూసేటప్పుడు వాళ్ళలో వాళ్ళ ప్రేమ, అవతల మీద ప్రేమ ఇది చాలా చక్కగా కనపడుతుంది. ఒకరి మీద ఒకరికి ఉన్న బెంగ, ఒకరి మీద ఒకరికి ఉన్న భయం, ఒకరి మీద ఒకరికి ఉన్న కోపం చక్కగా కనపడుతుంది. వాళ్ళని వాళ్ళు చూసుకోవచ్చు, ప్రేమికులందరూ వాళ్ళని వాళ్ళు చూసుకోవచ్చు. ఫ్యాంటాస్టిక్ ఎమోషనల్ లవ్ స్టోరీ. ఎలాంటి కాన్ఫ్లిక్ట్ వచ్చినా కానీ, ఏం వచ్చినా కానీ ప్రేమ అయితే మాత్రం దూరం అవుదండి. ఇట్స్ ఎస్, మీరు దూరంగా ఉన్నా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా, ఏమున్నా కూడా ప్రేమ ప్రేమే. ఇస్ వాట్ సునామీ రౌండ్ అండి. ఈ రౌండ్ లో ఏంటంటే ట్రూత్ ఆర్ డేర్ అన్నమాట ఇది. సో మీరు ఆన్సర్ చెప్పలేకపోతే డేర్ చేయాల్సి వస్తుంది. సాయి పల్లవి గారు తండేల్లో బాగా యాక్ట్ చేశారా, లవ్ స్టోరీలో బాగా యాక్ట్ చేశారా? సాయి పల్లవి గారు తండేల్లో. ఇంకో క్వశ్చన్ ఉంది, ఆప్షన్ కావాలా? ఇవ్వండి. మల్టీ స్టారర్ మూవీలో యాక్ట్ చేయాలంటే అల్లు అర్జున్ గారితో చేస్తారా, అక్కినేని అఖిల్ గారితో చేస్తారా? అఖిల్తో ఆల్రెడీ మనంలో ఒక స్క్రీన్ స్పేస్ షేర్ చేసాం కాబట్టి డెఫినెట్లీ అల్లు అర్జున్ గారితో చేయటం విల్ బి అ గుడ్ ఆపర్చునిటీ. సాయి పల్లవి గారు, మీ ఫేవరెట్ కోస్టార్ ఇన్ తెలుగు మళ్ళీ మళ్ళీ వర్క్ చేయడానికి, అంటే మీరు ఇప్పటిదాకా యాక్ట్ చేసిన వాళ్ళలో మళ్ళీ ఎవరితో వర్క్ చేయాలనుకుంటున్నారు? ద ర్యాపో దట్ ఐ హ్యావ్ చైతన్య గారితో ఉన్నది చాలా చాలా కంఫర్టబుల్. ఓపెన్, తను ఏం అనుకుంటారో లేదో, బట్ హీల్ ఆల్వేస్ హ్యావ్ అ ఫేస్ వేర్ ఈస్ వెరీ అండర్స్టాండింగ్ అండ్ వెరీ కంపాషనెట్. సో ఐ థింక్ చైతన్య గారు. ఓకే, బట్ మళ్ళీ అంటే కొంచెం స్పేస్ ఇచ్చి మళ్ళీ చేద్దాం. తనకి పాపం 1 year నుంచి నేను పల్లవితోనే ఉన్నాను, బోర్ కొట్టింది, అలా అవ్వకూడదు కదా. సో కొంచెం స్పేస్ ఇచ్చి దాని తర్వాత I'll make him miss me and then I'll come and work with him. సో చందు గారు, పర్ఫార్మెన్స్ వైజ్ సాయి పల్లవి గారు బాగా చేశారా, నాగ చైతన్య గారు బాగా చేశారా? ఒక్కళ్ళని పిక్ చేయాలంటే ఎవరిని పిక్ చేస్తారు? తననే పిక్ చేస్తారు. నేనే ఇద్దరు మధ్య చాలా బాగా రెండు నేమ్స్ లో ఒక్కళ్ళని పిక్ చేయాలి. ఓకే, లేకపోతే మీకు డేర్ కూడా ఉంది. డేర్ ఏంటో చెప్పనా? చెప్పండి. ఓకే, మీ వైఫ్ కి కాల్ చేసి బుజ్జి తల్లి 2 lines ఏం మాట్లాడకుండా ఫస్ట్ ఆ 2 lines పాడాలి. బుజ్జితల్లి వచ్చేస్తున్నానే, కాస్త నవ్వే.
హౌ స్వీట్ సుజాత గారు, వి మిస్ యూ. హాయ్ అండి. నా గుండె టక 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 కొట్టేసుకుంటుంది. ఓకే నేను మంచిదాన్నే కదా వాళ్ళకి తెలుసు. ఓకే ఓకే, కొంచెం గుండె కూల్ అవని పెడేస్తున్నా ఫోన్. అలా కొట్టుకుంటుంది, ఏమంటుందో ఏందో. సరే బాయ్. గ్యాప్లో సంవత్సరాలు వచ్చాయి. బాయ్ బాయ్.